కృపగల తండ్రి, మీ ప్రశస్తమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఈ రాత్రి ఈ వాక్యం వింటున్న బిడ్డలను దీవించండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రియులారా, మీరు వింటున్నటువంటి వాక్యాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి, అనేకులకి పరిచయం చేయండి. ఎందుకంటే దేవుని వాక్యాన్ని మీరు ఎంతమందికి పరిచయం చేస్తారో అంతమందికి మీరు దేవుని వాక్యాన్ని ప్రకటించినట్లు దానికి తగిన ఫలితాన్ని దేవుడు మీకు దయచేస్తాడు. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయం 4వ వచనం. నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులరా, నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనివాడు ధన్యుడు అని అంటాడు. ప్రియులరా, ఈ వాక్యంలో మనం విన్న రీతిగా దేవుని ఆవరణములలో నివసించే ఆ భాగ్యాన్ని మనము కలిగి ఉండాలి. మొట్టమొదట బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. దేవుని ఆవరణములు ఏమిటి అంటే, ఒకటి దేవుని యొక్క మందిరం భూమి మీద. ఈ మందిరములో మనము నివసించున్నట్లు దేవుడు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు అంటాడు. ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు, అయినా దేవుడు ఆయన మందిరంలో నీవు నివసించటానికి ఆయన నిన్ను ఏర్పరచుకొని చేర్చుకున్నాడు. ఆయన నిన్ను ఏర్పరచుకొని చేర్చుకున్నాడు. ఏర్పరచుకొనుట అంటే సెలెక్టెడ్ అని. నీవు సెలెక్ట్ అయ్యావు, నీవు ధన్యుడివి. ప్రియులరా, గమనించాలి. ఆయన ఆవరణంలో ఆ కృపగల దేవుడు నివసించటానికి ఇక్కడ నీవు జాగ్రత్తగా నివాసము చేస్తే, ఈ ఆవరణంలో దేవునితో నువ్వు చక్కటి సంబంధాన్ని కలిగి నివాసము చేస్తే, ఈ భూమి మీద మందిరమను ఈ ఆవరణములో ఎవరెవరుంటారో తెలుసా? యేసు ప్రభుల వారు, ఆయన రక్తము, ఆయన వాక్యము, ఆయన ఆత్మ, ఈ నలుగురు ఈ మందిరపు ఆవరణంలో నివాసం చేస్తూ ఉంటారు. కాబట్టి యేసు ప్రభుల వారితోనూ, ఆయన రక్తముతోనూ, ఆయన వాక్యముతోనూ, ఆయన ఆత్మతోనూ మనము సంబంధాన్ని కలిగి ఇక్కడ నివాసము చేస్తే ఏదో ఒక్క రోజున నువ్వు ధన్యుడవైతావు. ఏ విషయంలో ధన్యుడవైతావు అంటే, చూడండి, ఆయన ఒక్క రోజున నిన్ను ఆయన రాజ్యంలోనికి తీసుకొని వెళ్తాడు. ఆ ధన్యత నువ్వు కలిగి ఉండటానికి ప్రభు కృప దయచేస్తాడు. చాలామంది మందిరానికి వచ్చి ఏవేవో కోరుకుంటారు. నన్ను గౌరవించలేదని, నన్ను పొగడలేదని, నాకు ఆధిక్యత ఇవ్వలేదని, అవన్నీ కూడాను వ్యర్థం. మందిరంలోకి వచ్చే ప్రతి బిడ్డ వాక్యము, యేసు ప్రభుల వారు, పరిశుద్ధ ఆత్మ, ఆయన రక్తము, వీటితో మనకు చక్కటి సంబంధాన్ని కలిగి ఉంటే గనక ఒక రోజున ఆ ధన్యతని నీవు అనుభవిస్తావు. మధ్య ఆకాశంలో యేసు ప్రభుల వారితో పాటు జీవించటానికి పరలోకంలో కోటాను కోట్ల దేవదూతల మధ్యన నివసించటానికి దేవుడు కృప దయచేస్తాడు. అందుకే ఆయన ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు అని చెప్తాడు. నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము అని అంటారు. మందిరంలో మేలేమిటి అని మీరు అడగచ్చు. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. యేసు ప్రభుల వారిని గూర్చి చెప్పబడిన మాట ఏమిటంటే,
ఆయన కాడి కింద మనము నివసించుట మేలు అని అంటారు. మందిరంలోకి వస్తే ప్రభుతో పాటు మనము, మనతో పాటు ప్రభు జత కలిపి మనము జీవిస్తాం. దానికంటే గొప్ప మేలేముంది చెప్పండి? మందిరంలోనికి వస్తే బైబిల్ చెప్తాది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అంటాం. అంటే ఐక్యత అనేది మన జీవితంలోకి వస్తుంది. ఐక్యత ఉంటే నీ భార్యతో ఐక్యంగా ఉంటావు, నీ భర్తతో ఐక్యంగా ఉంటావు, నీ పిల్లలతో ఐక్యంగా ఉంటావు, సమాజంలో పనిచేసే దగ్గర అంత దగ్గర ఐక్యంగా నువ్వు బ్రతకడం నేర్చుకుంటావు. కాబట్టి ఇంతకంటే మేలేముంది? బైబిల్ సెలవిస్తుంది, భార్య దొరికిన వానికి మేలు దొరికెనని. దేవుని సన్నిధానంలో నివాసం చేస్తే అటువంటి వానికి దేవుడు చక్కటి భార్యని, చక్కటి భర్తని దేవుడు ప్రసాదిస్తాడు. కాబట్టి దేవుని పిల్లలుగా ఆయన ఆవరణంలో నివసించేది నేర్చుకోవాలి. రెండవది, ఆయన పరిశుద్ధాలయము చేతని మందిరములో మేలు చేత మేము తృప్తి పొందేదము అనేది, ఆ మేలైన తృప్తి మీరు అనుభవించి జీవించాలని ప్రభువు నామాన మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించునుగాక. ఆమెన్, ఆమెన్.